తరతరాల నుండి మౌఖికంగా వస్తున్న బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ. హిమాలయాలలో ఘోర తపస్సు చేస్తున్న శివుడి దృష్టిని ఆకర్షించడానికి పార్వతీదేవి కూడా తపస్సుకు ఉపక్రమించి శివుని భర్తగా పొందిన ఘట్టానికి గుర్తుగా లంబాడీలు తీజ్ దివాస్ జరుపుకుంటారు. శ్రావణ మాసంలో నిర్వహించుకుంటారు తీజ్ పండుగను. పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు తాండా నాయకులు ఇంటింటికి వెళ్లి తీజ్ పండుగ నిర్వహణకు అభ్యర్థిస్తూ నృత్యం చేస్తారు. తండావాసులు సమాలోచనతో నాయకు సమ్మతిస్తే మంగళవారం శీతల భవానీ పూజతో తీజ్ కార్యక్రమాలు మొదలవుతాయి. మంగళవారం వనభోజనం పద్ధతిలో తండా బయటకు వెళ్లి రాయిని ఒక చెట్టు మొదట్లో శీతల భవానీకి ప్రతిరూపంగా పెట్టి సాంప్రదాయబద్ధంగా పూజ నిర్వహిస్తారు. తర్వాత అదే మంగళవారం రోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ముందు ఒక బిందెలో గోధుమలను నానబెడతారు. మరుసటి రోజు బుధవారం సాయంత్రం వెదురుతోటి తయారు చేయించినటువంటి చిన్న కంకా బుట్టల్లో కొంత ఎరువు వేసి ఈ గోధుమలను చల్లుతారు. బుట్టలతో పాటు దండి, మేరామ, మాతా, సద్గురు, శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేర్లతో టేకాకు డొప్పలతోటి గోధుమలను వేసి బుట్టలన్నింటినీ నాయకుని ఇంటి ముందు పందిరి వేసి కర్రలకు వేలాడదీస్తారు లేదా పందిరి పైన పెడతారు. వరుసలు కలిసినటువంటి ఇద్దరు పెళ్లిడు అమ్మాయిలు 9 రోజులు పూజలుగా వ్యవహరిస్తారు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆడపడుచులు ఆడుతూ పాడుతూ దగ్గరలో ఉన్నటువంటి చెరువు లేదా బావి నుండి నీళ్లను తెచ్చి తీజ్ నిమజ్జనం జరిగే వరకు 3 సార్లు బుట్టల్లో పోసి గోధుమలను పెంచుతారు. 8వ రోజు డమోడీ కార్యక్రమం ఉంటుంది. ఇంటి వద్ద రొట్టెలు, బెల్లం, నెయ్యితోటి తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని నెత్తిపై పెట్టుకుని తిరుగుతూ తండావాసులకు పంచుతారు. గురువారం రోజు శ్రీ సేవాలాల్ మహారాజు హోమం, దండి, మేరామాకు సాంప్రదాయ పూజ, తర్వాత గోధుమ బుట్టలను దింపి నాయక్ ఇంటి ముందు పెడతారు. సాయంత్రం బుట్టలను తీసుకుని గుంపుగా చెరువులో నిమజ్జనం చేయడానికి ఆటపాటలతో వెళ్తారు. నిమజ్జనం తర్వాత తెచ్చినటువంటి సిద్ధి రొట్టెలను తిని తిరిగి తండాకు చేరుకుంటారు. తండా పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఉండే గిరిజన సోదరుడు ఈ పండుగ జరుపుకొని సాంప్రదాయాన్ని కొనసాగించాలని హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్లో తీజ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా గిరిజన నాయకులు తెలిపారు. బుట్టలో గోధుమ గింజలు పోసి ప్రారంభించామని అన్నారు.